ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు గురువారం లేదా లక్ష్మీవారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. ఏ శుభకార్యం జరగాలన్నా కూడా బృహస్పతి యొక్క అనుగ్రహం తప్పనిసరి. వివిధ రకాల శుభకార్యాల్లో కలశారాధన చాలా విశేషమైనది. దీని ప్రాముఖ్యత, విశిష్టత గురించి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ షష్ఠి, రాత్రి 8:38 వరకు ఉంది. నక్షత్రం శతభిషం, మధ్యాహ్నం 2:06 వరకు. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో శత్రుక్షేత్రం, రవి బుధ శుక్రుల సంచారం మిథున క్షేత్రంలో, బుధుడికి స్వక్షేత్ర స్థితి. ఇక్కడ రవి బుధుల కలయిక చక్కటి నిపుణ యోగాన్ని లేదా బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు, శుభ సంకల్పాలు నెరవేరుతాయి, శుభ సంభాషణల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి ఆశించినటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఉత్తీర్ణత విద్యార్థులకి బలపడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా, వ్యాపారపరంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా ప్రారంభించి గుర్తింపును పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ప్రణాళికలు ఉపకరిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణకై చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మహిళలకు మానసిక వేదనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం కాబట్టి ఆనందానికి దారితీస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకి ఉపయోగకర కార్యక్రమ నిర్వహణ లాభిస్తుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. భాగస్వాములతో కూడా విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. కార్యక్రమాలు వేగవంతంగా వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు
సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొర్లుతాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. అన్వేషణ ఆర్థిక పరంగా కొనసాగుతుంది. అభివృద్ధి మహిళలకు ఆనందదాయకంగా ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటనలు అంతిమంగా పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రీడారంగం వారికి దూరం అవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొనే అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ షిరిడి సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని తగిన పద్ధతితో ఉన్నటువంటి విధి విధానాల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సిద్ధిస్తాయి. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. కుటుంబ వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. యుక్తితో వ్యవహరించి సమస్యల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు ఉపకరిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక పరిస్థితి రాజకీయ రంగం వారికి ప్రబలమవుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. గతంలో చేపట్టలేనటువంటి కార్యకలాపాలు ఇప్పుడు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు వేగవంతమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. ఆర్థిక అభివృద్ధి అంచెంచెలుగా పెరుగుతుంది. తద్వారా ఆనందకర పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయి. గృహ విషయాల అనుకూలం. ఉత్తమ వాహన ప్రాప్తి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకి ఉత్తమ విషయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత పెరుగుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మానసిక ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం క్షేమదాయకం. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు జటిలమవుతాయి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంతోష వార్తలు వింటారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. విభేదాలు మిత్రులతో తగ్గుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఆలోచన విధానంతో కార్యక్రమాలు చేపట్టి
విజయాలు సాధించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి మహిళలకు మెరుగవుతుంది. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. ఆనందానికి దారితీస్తుంది. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ షిరిడి సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో పరాజయాలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాలు మహిళలకు లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన పరిశోధనలు వ్యాపారపరంగా అనుకూలతని ఆర్థికంగా కలిగిస్తాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి పోటీ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో గుర్తింపు లభిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే చేయవలసి వచ్చినప్పటికీ ఓర్పు సహనంతో కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో అవరోధాలు ఎదురవుతాయి. విఘ్నాలతో కూడినటువంటి విషయాలు న్యాయవాద వృత్తి వారిని వరిస్తాయి. వైద్య వృత్తి వారికి లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ వృత్తిలో బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ఉపాయాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు కలిగి ఉంటారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమకు తగినటువంటి ఫలితాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. మోసపూరిత వాతావరణం ద్వారా నష్టాలను చవిచూసేటువంటి ఫలితాలు వ్యాపార రంగం వారికి ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు ప్రారంభించినప్పటికీ అంతిమ విషయాలు అసంతృప్తిని కలిగిస్తాయి. నిస్సహాయ పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రతికూల మార్పులు వైద్య వృత్తి వారికి చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఆర్థిక విషయాలు అన్ని రంగాల వారికి మెల్లమెల్లగా అనుకూలతని పెంచుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గందరగోళ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆకస్మికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ విషయాల్లో భద్రతకై చేసేటువంటి ప్రయత్నాల్లో అవరోధాలను ఎదుర్కొంటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. సంభాషణల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన ఉంటుంది. ప్రత్యర్థులు బలపడతారు. క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాలతో కూడినటువంటి సాధన ద్వారా మాత్రమే లభ్యమవుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు క్రమక్రమంగా మాత్రమే సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.
శ్రీరస్తు శుభమస్తు. పూజా విధానంలో కలశానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఏ దైవాన్ని పూజించినా ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ నీటిలో అక్షింతలు వేసి తమలపాకు పుష్పాలు వేసి అన్ని నదుల పేర్లు చదివి సమస్త దేవతలను దానిలోకి ఆహ్వానిస్తారు. ఈ కలశం అనేది సమస్త దేవతల ప్రతిరూపంగా చెప్పుకోవాలి. కలశానికి పూజ చేసేటప్పుడు ఆ కలశ పూజ చేసిన తర్వాత కలశంలో ఉన్నటువంటి జలాన్ని పూజా ద్రవ్యాల మీద, దేవుడి మీద, పూజ చేసేవారి మీద చల్లినట్లయితే అన్ని పవిత్రమైనటువంటి నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే లోహంతో చేసినటువంటి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కలశానికి నమస్కారం చేసుకుని పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే సమస్త దేవతల అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. పూజ పూర్తయిన తర్వాత ఈ కలశ జలాన్ని తులసి కోటలో పోస్తే చాలా మంచిది. ఈ కలశ జలం అనేది ఆవు పంచకమంత పవిత్రమైనది. కలశ జలాన్ని గృహం మొత్తం చల్లుకోవచ్చు. దీనివల్ల గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి. అలాగే కలశ జలాన్ని మన జన్మ నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షంలో పోస్తే సమస్త జాతక దోషాలు తొలగిపోతాయని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలా వీలు కాని పక్షంలో పూజ పూర్తయిపోయిన తర్వాత కలశంలో ఉన్నటువంటి జలాన్ని పారే నీళ్లలో కానీ, పవిత్ర వృక్షాలైనటువంటి రావి, మర్రి, వేప, జమ్మి చెట్ల మొదట్లో కానీ పోయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. హనుమని ఉపాసన చేస్తే మనసు దేని మీద నిలబెట్టాలో దాని మీద నిలబెట్టడం చేతనైన నాడు వాడు ఎంత గొప్ప స్థాయికైనా వెడతాడు. మనసు దేని మీద నిలబెట్టాలో దాని మీద నిలబెట్టగలగడం, దేని వైపుకి వెళ్ళకూడదో అటువైపుకి వెళ్లకుండా చూడగలగడం, ఇది ఒక వ్యక్తి యొక్క విజయానికి ప్రధాన కారణం. ఒక వ్యక్తి పరమకీర్తివంతుడయ్యాడు అంటే జీవితంలో ఆ క్రమశిక్షణ ఉండాలి. ప్రతి క్షణం తనని తాను పరిశీలించుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఉండాలి. నేను దేనికోసం బయలుదేరాను, నేనేం చేస్తున్నాను, ఈ పరిశీలన హనుమ యొక్క సొత్తు. ఆయన ఆకర్షింపబడరు. అదేం సామాన్యమైనటువంటి భవనాలు కావు. మహర్షి ఒక్కొక్కటి వర్ణిస్తుంటే చదువుతున్న మనం ఆగిపోతాం. అసలు ఆ శ్లోకం చదివితే అబ్బా ఇలా ఉంటుందా అని కళ్ళు మూసుకుని ఆలోచిస్తాం. చూస్తున్న హనుమ ఆగలేదు. ఎంత తేడా మనకి ఆయనకి. ప్రసాదమాలా వితతాం స్తంభై కంచన రాజతై శాతకుంభమైర్ దివ్యై గంధర్వ నగరోపమాం అంటారు. అక్కడ ప్రసాదమాలా వితతాం ఏదో ఒక్క భవనం కాదు, మాలలు కట్టినట్టుగా ఉన్నాయి భవనాలు, అన్ని ప్రాసాదములు. వాటి స్తంభాలన్నీ ప్రసాదమాలా వితతాం స్తంభై కంచన రాజితై. ఎందుకని దానికి కాంచనలంక అని పేరు. స్తంభాలన్నింటినీ కూడా బంగారంతో చెక్కారు. వాటి మీద ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు, మాణిక్యాలు పొదిగారు. చంద్రకిరణాలు పడుతుంటే అవి ప్రకాశిస్తున్నాయి. అంత గొప్ప గొప్ప భవనముల వంక చూస్తున్నారు. చూసినా నిలబడరు. ఇది సీతమ్మ కాదు, వెళ్ళిపోతున్నారు. ఎందుకు వచ్చాను? సీతమ్మని వెతకడానికి వచ్చాను. సీతమ్మ కాదు, ఆయన దాని దగ్గర ఆగరు. ఎన్ని సర్గలు చెప్పారో మహర్షి. ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే సుందరకాండలో మతిపోతుంది. ఇలా ఉంటుందా అని. అక్కడ కిటికీలు అలా వర్ణించారు, పివాచీని అలా వర్ణించారు మహర్షి. రావణాసురుడు పడుకునేటటువంటి పుష్పక విమానంలో ఒక తివాచీ ఉంది. ఏమిటో తెలుసా తివాచీ? మహీకృత పర్వతరాజిపూర్ణ శైలాకృతా వృక్షవితాన పూర్ణా వృక్షాకృతా పుష్పవితాన పుష్పంకృతం కేసరపత్ర పూర్ణం. అది పుష్పక విమానం. అది దానికి ఉన్న శక్తి కుబేరుడు తపస్సు చేత సాధించాడు. అక్కడ ఉన్న తివాచీ మీద భూమండలమంతా చెక్కబడి ఉన్నది. మహీకృత పర్వతరాజిపూర్ణ, ఒక్క భూమండలం కాదు, భూధరములతో. అంటే సమస్త పర్వతములు చెక్కబడ్డాయి దాని మీద. పర్వతాలు ఒకటే కాదు, మహీకృత పర్వతరాజిపూర్ణా, దాని మీద శైలాకృతా వృక్షవితాన పూర్ణా, చెట్లన్నీ చెక్కబడ్డాయి. అన్ని చెట్లకి పూసిన పువ్వులు చెక్కబడ్డాయి. ఆ పువ్వులకున్నటువంటి కేసరములు చెక్కబడ్డాయి.
ఇప్పుడు నిజంగా తివాచీ వంక ఇలా చూశారనుకోండి, అంత గబుక్కుని ఇలా కన్ను తిప్పలేరు. ఒక తివాచి, నేను చెప్తున్నది రావణాంతఃపురం గురించి నేను మాట్లాడటం లేదు, రావణాంతఃపురంలో ఉన్న ఒక తివాచీ గురించి మహర్షి చెప్పిన మాట అది. ఇక కన్ను అసలు తిప్పగలరా? అందుకే అది సుందరకాండ అయింది. అసలు ఆ వర్ణనలు చదువుతుంటే మతిపోతుంది చదివిన వాడికి. అబ్బా ఏమి కాంచన లంకరా అనిపిస్తుంది. ఇక ఒక మంచి బొమ్మ కనపడింది అనుకోండి, అసలు ఎవరు కన్ను తిప్పగలరు? ఒక అద్భుతమైన ప్రదేశం కనపడింది అనుకోండి, ఎవరు కన్ను తిప్పగలరు? లంకాపట్టణంలో గజలక్ష్మి విగ్రహం ఒకటి ఉంది పుష్పక విమానంలో, అక్కడ పూజ చేస్తాడు రావణాసురుడు. అసలు దాన్ని వర్ణించారు మహర్షి. నియుజ్యమానాస్తు గజాస్సు హస్తాః సుకేశరాశ్చుత్పలపత్రహస్తాః బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా అన్నారు. బంగారు పాత్రలతో పద్మ కింజిల్కములను 2 ఏనుగులు, దిగ్గజములు, భూమిని మోసేటటువంటి ఏనుగులు స్వర్ణ పాత్రలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్నాయి. ఆ 2 ఏనుగులు అభిషేకం చేస్తుంటే పువ్వులు అమ్మవారి మించి ఇలా పడుతున్నాయి. సజీవ శిల్పం. లక్ష్మీదేవి కూర్చుని ఉంటే 2 దిగ్గజములు వచ్చి స్వర్ణభాండములతో పద్మకింజిల్కములను అభిషేకం చేస్తుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. కన్ను తిప్పగలరా? సాధ్యం అవుతుందా? వేటి దగ్గర ఆగలేదు ఆయన. ఇది ఆయన ఇంద్రియాలు జయించినటువంటి శక్తి. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్